హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డీప్ తెలుగు. ఈ వీడియోలో కోటాల శివ గారి మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, ఆయన డైరెక్టర్ కాకముందు కొన్ని మూవీస్కి డైలాగ్ రైటర్గా కూడా చేశారు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. కోటాల శివ గారు కమర్షియల్ సినిమాకి అప్డేట్ వర్షన్ అన్నమాట. కమర్షియల్ సినిమాకి సోషల్ మెసేజ్ యాడ్ చేసి మూవీస్ అయితే తీస్తారు. డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఒక ఈవెంట్లో అయితే చెప్పారు, కోటాల శివ గారు కమర్షియల్ సినిమాకి అప్డేట్ వర్షన్ అని. రవితేజ గారి భద్ర, గోపీచంద్ గారి ఒక్కడున్నాడు, ప్రభాస్ గారి మున్నా, కన్నడలో దర్శన్ గారి గజ, అల్లు అర్జున్ గారి పరుగు, ఎన్టీఆర్ గారి బృందావనం అండ్ ఊసరవల్లి ఈ మూవీస్కి డైలాగ్ రైటర్గా కూడా చేశారు. తర్వాత ఆయనే డైరెక్టర్గా చేసిన మూవీస్ గురించి తెలుసుకుందాం. మిర్చి బిఫోర్ బాహుబలి సిరీస్ ప్రభాస్ గారి కెరియర్లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ. తర్వాత శ్రీమంతుడు ఈ మూవీలో గొప్పింటి నుండి వచ్చి ఒక ఊరిని దత్తక తీసుకుని సొసైటీకి ఏమి చేయగలిగాడో ఈ మూవీతో అయితే చెప్పారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్గా నిలిచింది. జనతా గ్యారేజ్ ఈ మూవీలో నేచర్ లవర్గా వచ్చి సొసైటీకి ఏం చేయగలిగాడో చెప్పారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. భరత్ అనే నేను ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. మహేష్ బాబు గారు కొరటాల శివ గారికి కార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇన్ని బ్లాక్ బస్టర్లు కొట్టిన డైరెక్టర్ ఆచార్య మూవీతో అయితే ఫ్లాప్ కూడా చూశారు. ఈ మూవీ కోటాల శివ గారే తీశారా అనిపిస్తుంది. ఎనీవే మూవీ అయితే ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడైతే ఎన్టీఆర్ గారితో కలిసి దేవరా అనే మూవీ అయితే తీస్తున్నారు. మూవీ అయితే 2 పార్ట్స్‌గా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేశాయి అని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారితో కూడా ఒక మూవీ ఉంటుంది అని అయితే చెప్పారు. మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా కంప్లీట్ చేసుకుందంట. ఎనీవే ఆయన ఇప్పుడు ఫ్లాప్ మూవీతో ఉన్నారు. కమ్‌బ్యాక్ ఇయ్యాలని మనమందరూ కోరుకుందాం. ఏ మూవీ అయినా మిస్ చేసుంటే కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్‌కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.